అధ్యక్ష, ఇందాక ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు కూడా రెండిట్లు కూడా రాయలసీమ అధ్యక్ష 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 ఇగో మంత్రి గారు టెక్నికల్ సాంకేతికంగా అంటే ఇప్పుడు సాంకేతికంగా ఉన్నది, తర్వాత దీనికి సమాధానం చెప్తాము పంపిస్తామంటే సరిపోద్ది. దానికి అభ్యంతరం లేదే. రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సూటిగా ఇందాక కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఏదైతే ఇది ప్రధానం, ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవమే చెప్పండి. వాస్తవం అవుతుంది. ఒకటి. రెండు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం, ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కూర్చొని ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నాం. అది నాకు కావాల్సింది. రాయలసీమలో ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాకున్న సన్నిహితంతో స్నేహంతో దీన్ని ఆపమన్నా అని చెప్పారో అది వాస్తవమా కాదా? అది ముందు చెప్పండి. రెండోది ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు? ఎందుకంటే ఆయనే చెప్పారు అధ్యక్ష, ఎవరు జగన్మోహన్ హయాంలో వచ్చి ఎంత సాయం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇన్ని ట్రిబ్యునల్ వచ్చి వినండి. మరి వినండి చెప్తారు. నేను చెప్పకపోతే తప్ప అది ఓపిక చెప్తారుగా. ఆయన వచ్చి ట్రిబ్యునల్ వచ్చి ఆయన ఫైన్ వేసింది, ఆయన వచ్చి ఆపారు, ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా, ఏదైనా ఆ ఇంట్రెస్ట్తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేశారు. కానీ ఆ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపారని చెప్పాడు. దయచేసి దానికి వివరణ మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తారని చెప్పాలండి. కానీ అడుగుతుంది అది. కూర్చోండి. ఎల్ఓపి గారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. కూర్చోవాలి మీరు. మంత్రి గారు ఆపండి. మంత్రి గారు ఇంతసేపు నేను అడిగింది సూటిగా ఒకే ఒక ప్రశ్న. అక్కడ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారంటే హరీష్ రావు సమాధానం చెప్పారు. హరీష్ రావు సమాధానం రేవంత్ రెడ్డి అనేవాడు బాధ్యత గల వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికి ఈ జాతీయ ఉంది. దాన్ని విస్మరించి వాళ్ళ మీద రాజగోపాల్ చెప్తారంటే అధ్యక్ష, అధ్యక్ష అంటే మీ ఉద్దేశం, మీ ద్వంద్వ వైఖరి ఈ రాజ్యం గురించి మీరు రావడం మీకు ఇష్టం లేదు, మీరు మాట్లాడలేదు మీ ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి వచ్చి డెలిబరేట్ గా చెప్తే కాదు, ఇది వాస్తవం కాదు, ఇది కాదు అని చెప్పడానికి ఏం చెప్పలేదు అధ్యక్ష. మీకున్న అధ్యక్ష, మీకున్న అల్సర్ అధ్యక్ష, మీకున్న ఏంటి అధ్యక్ష అర్థం అవ్వట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? చెప్తారు అధ్యక్ష. సూటిగా సమాధానం చెప్పండి. ఎస్ సార్ నో, అంతే. ఎస్ సార్ నో. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. వాకౌట్ చేయకండి ప్లీజ్ కూర్చోండి సార్, వాకౌట్ చేయకండి. ఏదైతే ఈవేళ సార్ ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్తూ ఉన్నా. ఈవేళ పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేరు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష?
గౌరవ సభ్యులు వైఎస్ఆర్సీపీ సభ్యులు తీసుకొచ్చారు, దానికే నేను సమాధానం చెప్పా. ఎస్ఆర్లో చెప్పానండి, మాకు ఇవ్వండి. అధ్యక్ష, మేము సూటుగా అడుగుతున్నాం, రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ రావు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి, ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. ఆయన చెప్పింది రాజకీయ హక్కు కోసం చెప్పారు, అది వాస్తవం కూర్చోండి. చెప్తున్నాం. ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అది కాదు, అది అధ్యక్ష చెప్పాలి. అధ్యక్ష రాజకీయ ఉపయోగం చెప్పడం కాదు, ఎవరు కాదు. రోజు అయిపోయింది, కూర్చోండి. ఎల్ఓపి గారు మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, మీరు ఇలా కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఎక్కిపిస్తాను. ఎందుకంటే ఏదైనా ఆ సమస్యకు వచ్చి ప్రశ్నకు వచ్చి మేము చెప్పిందే మీరు వినాలని. అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి చెప్తే, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారా లేదంటే కాదు, మేము చెప్పింది మీరు మీరు అంటే ఆయన అవ్వలేకపోతున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారని దాన్ని డైవర్షన్ చేస్తూ, అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని లాలుచిపడి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవాలి. అధ్యక్ష, ఓ ప్రతిపక్షంగా ఇదే అధ్యక్ష, ఇదే అధ్యక్ష, ఇదే భయం చెప్తున్నా అధ్యక్ష, ఇది ధర్మ అధ్యక్ష, ఇది అది కాదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఏ సమస్యను తీసుకొచ్చి మేము అడుగుతాం అధ్యక్ష. కానీ వారు చెప్పినట్టు వచ్చి మేము చెప్పిందే మీరు అంటే, మేము చెప్పిందే మేము డైవర్షన్ చేయాలంటే ఇది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇది ఆయన చెప్తుంది అన్నమాట. మీరు చెప్పిందే కదా, ఇది మీరు చెప్పిందే. ఇది బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు దీని వచ్చి ఆపేరా లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా? రేవంత్ రెడ్డి చెప్పింది మైక్ పెట్టుకో, రేవంత్ గారు చెప్పింది కరెక్టా, దానికి సమాధానం చెప్పని అడుగుతున్నారు. అది చెప్పకుండా ఇవన్నీ ఎందుకు అధ్యక్ష? ఇవన్నీ రాయలసీమ పథకంలో ఏం జరిగింది అనేటువంటిది స్పష్టంగా దానికే వస్తాను. ఎందుకంటారు? ఎందుకు సార్? ఆ రోజు సభలో ఇరు పక్షాలు మాట్లాడుకున్నారు అధ్యక్ష. ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పారు సార్. వినండి సార్, వస్తున్నాం, దానికి వినే ఓపిక ఉండాలి. ఒక్క నిమిషం సార్. తమరు సభ సార్ మంత్రి గారు డిస్కషన్ వద్దండి. గవర్నమెంట్ వర్షన్ వినకపోతే ఎట్లా సార్? సార్ తమరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, స్టేట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కి నేను పర్మిట్ చెయ్యను అని. నేను ఒక కమ్యూనికేషన్ చేయనల్లా మీరు రాంగ్. నేను షార్ట్ డిస్కషన్ లో పర్మిట్ చేయను తప్ప ప్రభుత్వానికి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం అర్థమైంది. ఐఎమ్ నాట్ డిబేటింగ్. షార్ట్ డిస్కషన్ లో మీరు ఇవ్వను అని అన్నారు. నేను ఒక కమ్యూనికేషన్ చదువుతాను సార్. I am to inform you that the subject of TTD Laddu Prasadam will be taken up as a short discussion in the Andhra Pradesh Legislative Council on Thursday, 26th day of February 2026. I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the Secretariat. Evaru racharu Adhyaksha? మీ దగ్గర నుంచి, కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ ఇది. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడకుండా చదవకుండా రాంగ్ అని ఎట్లా అంటారు? మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు. నా పర్మిషన్ చేసినటువంటి స్టేట్మెంట్ కాదు సార్. నోటిఫికేషన్ సార్, నోటీస్ ఈ సభలో ఎల్ఓపి గారు అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు. నేను ముందే మిమ్మల్ని అడిగాను సార్, స్టేట్మెంట్కి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇవ్వడానికి వచ్చి కాపీలు చేయాలి కదా, మీ దగ్గరికి వచ్చిందా, ఏమైనా దాని మీద ఏమైనా పర్మిషన్ ఉందా అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ముందర చూడండి, రూల్ లేదు మీరు నాకు చెప్పారు. నా నోటీస్ లో లేదండి. అదిగో వచ్చేయండి కాగితం నా నోటీస్ లో లేదు. నేను అడిగాను లేదు. నేను అడిగాను మీకు
సార్ కానీ ఇప్పుడు షార్ట్ డిస్కషన్ వెళ్దామా లేదని డిసైడ్ చేయండి. సార్ ఈ షార్ట్ డిస్కషన్ మీద ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. అయితే వినండి సార్, వినండి. మేము కోరేది ఒకటే. అన్ని కూడా అబద్ధాలు ఎల్ఓపి గారు దయచేసి మీద దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. దమ్మండి అంటే అంతేగాని లేని పెట్టుకొని చేయడం ఇది ధర్మం కాదు. ఇది అధ్యక్ష, ఇది ఇది కాదు. చైర్మన్ సార్, మనం బిఎస్ అనుకున్నాము ప్రకారం ఇద్దరు ఎట్లా మాట్లాడతాం సార్? ఒకరు మాట్లాడారు. ఎల్ఓపి గారు మంత్రి గారు మాట్లాడతారు. మేము మీ దృష్టికి తీసుకొచ్చేది ఒకటే సార్. సార్ ఇవాళ ప్లీజ్ ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఒక్కటే కాదు సార్, నిన్న లా అండ్ ఆర్డర్ మీద తమరిచ్చినటువంటి లెటరు, మాది స్టేట్మెంట్ ఈ హౌస్ లో ఇదే ఫ్లోర్ లో స్టేట్మెంట్ పెట్టబడింది. ఈ ప్రభుత్వం సిద్ధంగా పారిపోతుంది. ఇంతవరకు చెప్పినన్ని కూడా సత్యతరమైనవి అబద్ధాలు. దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్కి వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి అబాధలు సృష్టించి వీళ్ళు ప్రభుత్వం కోసం వీళ్ళు